మా న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా కిర్లంపూడిలో చేపట్టిన బంద్ విజయవంతం. ప్రాణత్యాగాలకైనా సిద్ధపడతాం, ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామని మాల మహానాడు నాయకుల హెచ్చరిక. దళితులంతా ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం చేజిక్కుంటామన్న దళిత నాయకులు. ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ దేశవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడిలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. బుధవారం మండల కేంద్రమైన కిర్లంపూడిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు మాల మహానాడు నాయకులు పూల మల్లలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కిర్లంపూడి ఎస్సీపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి జగపతి నగరం గ్రామ శివారు ఎస్ఎల్వి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లి పలు వాణిజ్య వ్యాపార సంస్థలను, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను, ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూయించి వేశారు. స్థానిక ఏనుగు వీధి సెంటర్లో మానవహారం నిర్వహించి సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తులో రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందన్నారు. తక్షణమే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని పలువురు మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు. బంద్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి, జగపతి నగరం గ్రామాలకు చెందిన దళిత నాయకులు, ఆయా గ్రామాల అంబేద్కర్ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर. బంద్ కదండి, బాగున్నది జనం. అందరికీ జైభీములు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తలేదు. ఇది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కుట్రల్లో భాగమని
మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు రిజర్వేషన్లు ఎత్తివేయడానికి పునాదేశారనేటువంటి భావన కలుగుతుంది. ఈరోజు మనం చూసినట్లయితే రానున్న భవిష్యత్తులో భావి తరాల పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పూర్తి కోల్పోయి రిజర్వేషన్లు అనిపించే ఫలాలన్నీ కూడా వెనకపోతాయని మనం ముందుగా చెప్పుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి గొడవంతా కూడా మనం చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దీని మీద అంత శ్రద్ధ చూపుతున్నాయంటే కేవలం రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తివేయడానికి భాగంలో ఇది ఒక కుట్రని మనం భావించాలి. అందుకే ప్రతి దళిత సోదరుడు కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని పూర్తిగా ఆపి వరకు కూడా ప్రతి సోదరుడు కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాలని మేము ఈ సభలోగా తెలియజేస్తాం. నా పేరు చంద్రబాబు అండి. ఎస్సీ కులానికి చెందినవాడు. నా తోటి సహోదరులు కూడా మానవ సామాజిక వర్గానికి చెందినవాడు కనుక ఈరోజు భారత్ బంధు పిలుపునివ్వడం జరిగింది మా పెద్దలు. దీని మూల కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మాలామాదులను విడదీస్తే ఒక పార్టీకి మొగ్గు చూపి ఒక పార్టీ వెన్నుబడి పోవాలన్న ఉద్దేశంతో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు అటు మోడీ గారు కలిపి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోషి తినే వ్యవహారం పెట్టుకున్నారండి. దీనికి సపోర్టు మందకృష్ణ మాదిరి గారు. ఎందుకంటే మేము మాలామాదులు అనే వాళ్ళు మేము అన్నదమ్ముల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మాకు 58 సబ్ కులాలు ఉన్నాయి. ఈ 58 సబ్ కులాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరు బాగా చదువుకుంటే వాడు ఉద్యోగం సంపాదించుకుని లబ్ధి పొందేవాడు. ఇప్పుడు మళ్ళా ఇంకో యాక్ట్ తీసుకొచ్చారండి. దీంట్లోకి క్రిమినల్ అనే యాక్ట్ తీసుకొచ్చారు. ఈ క్రిమినల్ అనే యాక్ట్ అంటే దీనికి అర్థం తెలుసండి మీకు? ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చినప్పుడు ఆ వ్యక్తి పిల్లలు కానీ ఎవరు కూడా ఎస్సీ పొలాల్లో అనుభవించడానికి లేదు. దీన్ని పరిగణలో తీసుకుని ఎస్సీని ఎలా విడదీసి నడ్డు ఎరగొట్టాలా అనే ప్లాన్తో తూతు మంత్రంగా ఇచ్చేసేసి ఈవేళ ఎస్సీ వర్గీకరణ చేశారు. కానీ ఇది చల్లదండి. ఎందుకంటే 341 యాక్ట్ ప్రకారం భారత రాజ్యాంగంలో రాస్తుంది ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే రాజ్యసభ్య సభ్యత్వం కానీ దేని కూడా అధికారం లేదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీరు అధికారం కోసం 2 వర్గాలను విడదీసి పాలింటే మేము చూస్తూ ఊరుకోం. ఏ మాల వ్యక్తి కూడా చూస్తూ ఊరుకోడు. ఇది గుర్తుంచుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నాం ఈ విషయంలో కానీ ఇంకా ముందు ఇంకా ఏమైనా ఇలా దౌర్జన్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాదు ఎంత దూరమైనా సరే మేము వెళ్ళి ఈ యొక్క పోరాటం ఆపమని ఆలమానాడు తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా ముఖంగా అందరికీ నమస్కారం అండి. ఒకప్పుడు భారతదేశంలో ఒక ఆర్థిక దోపిడీ జరగాలంటే దళితులను తొక్కాలి, దళితులతో సేవ చేయించుకోవాలి. దళితులు వాడుకున్నప్పుడే భారతదేశ ప్రగతికి కానీ భారతదేశ అభివృద్ధికి కానీ మన మీద అధికారులైనటువంటి బ్రిటిష్ అధికారులైనా లేకపోతే మనల్ని పాలించినట్టు అగ్రకులాలైనా మనల్ని తొక్కితేనే ముందుకెళ్ళగలరనే నినాదంతో ఆనాటి సగం అలా ముగిసింది. ఈనాటి సగం ఏంటంటే అదే దళితుల్లో ఉన్న వాళ్ళని వేరు చేయాలి. ఇప్పుడు ఇదే దళితులు వేరు చేయడం ద్వారా ఏంటంటే మాకు ఏకభిన్న అభిప్రాయాలు పెట్టి మీలో మీరు కుతంత్రాలు పన్ని భవిష్యత్తులో రిజర్వేషన్ అనే పదానికి స్పెల్లింగ్ లేకుండా చేయాలనుకున్న ఈ యొక్క తప్పుడు భావాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 7th బెంచ్ ఇచ్చిన ఈ సుప్రీంకోర్టు నినాదంపై ఇదే సుప్రీంకోర్టు అమలు చేస్తే కనుక మేము 11th బెంచ్ నుంచి సపోర్ట్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యతిరేకతను ఆపుతాం. తప్పనిసరిగా భవిష్యత్తులో దళితులందరూ ఏకపక్షంగా ఉంటారు. ఎందుకంటే దళితులందరూ సోదరులు. దళితుల్లో కొంతమంది జాతి నాయకులు అనిపించుకోవాలనో లేకపోతే రాజకీయంగా ఎదగాలనో కొంతమందికి స్వార్థపూరితమైన భావం ఉండొచ్చు. కానీ దానికి జాతి బలవకూడదు, జాతిలో ఉన్న నా సోదరులు బలవకూడదు, ఉద్యోగులు బలవకూడదు, నిరుద్యోగులు బలవకూడదు. జై భీమ్, జై భీమ్. ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు దళితులందరినీ కించపరిచేలాగా తీర్మానించడం మాకు చాలా బాధాకరంగా అవమానకరంగా ఉందండి. సుప్రీంకోర్టు తీర్పు ఒక్కటే ఇస్తే సరిపోదండి. ఇది పార్లమెంట్లో బిల్లు ఆమోదించడం జరగాలి, రాష్ట్రపతి ఆమోదం పొందాలి. వీటిలందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి తప్ప సుప్రీంకోర్టు స్వార్థం కోసం ఇచ్చినట్లుగా ఈ దళితులను వేరు చేసి విడదీసి పరిపాలించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మా దళితులందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. చాలా ఇది అమానుషం, దుర్మార్గం ఇది చేసినటువంటి తీర్పు.
అందుకని మేము రోజు భారత్ బంద్ ప్రకటించిన సందర్భంగా కిర్లంపూడిలో మొత్తం కిర్లంపూడి మండలం అంతా కూడా భారత్ బంద్ ప్రకటించి ప్రతి ఒక్క షాపులు కూడా మాకు సహకరిస్తూ మరి అందరూ కూడా మాకు బంధువు పిలిపించినటువంటి సోదరులందరూ కూడా మాకు సహకరించారు. కాబట్టి కిర్లంపూడిలో బంధు వాతావరణం ప్రశాంతంగా ఉన్నది. కాబట్టి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అలాగే మేము అణగారిన వర్గాలుగా ఈ 58 ఉపకులాలు కూడా అందరూ కలిసిమెలిసి జీవించి ఉండేవాళ్ళం. ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి 18 కులాలను అటువైపు పెట్టుకుని వాళ్ళకి సపరేట్ రిజర్వేషను 25 కులాలకి ఎస్సీలుగా బీసీలో చేర్చారు. అది ఎంతవరకు సమంజసమని మేము ఇటువంటి వాటికి ఏకీభవించమని పూర్తిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ అందరికీ కూడా జైపీలు తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు మన రాష్ట్ర వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కానీ లేదా జాతీయ సమితి కానీ ఈ బంధుకు పిలుపునివ్వడం ఇక్కడ కిర్లంపూడి మండలం మొత్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో చాలా సంపూర్ణంగా జరిగింది. దీనికి సహకరించిన యూత్ వారికి, అలాగే వర్తక సంఘాల వారికి, అలాగే విద్యా సంస్థలకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఈ మీడియా ముఖంగా. మరి ముఖ్యంగా వర్గీకరణ సమస్య అనేది ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే మన సోదరులు చెప్పినట్టు ఈ దళితుల్ని ఈ కూటమిగా ఉన్న ఈ దళితుల్ని విడదీస్తే కానీ వీళ్ళ పబ్బాలు ఉడకవు అని గమనించి ఈ దళితుల్లో స్విచ్ పెట్టడం జరిగింది. వర్గీకరణ అనేది ఎవరి సొత్తు కాదు. ఏదో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చేస్తేనో లేకపోతే ఇది చేస్తేనే అది వర్గీకరణ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు రాసి పెట్టారు అది. ఆయన ఈ పార్లమెంట్లో 300 సభ్యులు దీన్ని సపోర్ట్ చేస్తే కానీ ఈ బిల్లు పాస్ అవుతుందని అందరికీ తెలుసు. ఏదో ఒక కులానికి ఇది చేసినట్టు, ఏదో న్యాయం చేసినట్టు ఇది రాజకీయ కుట్ర తప్ప వేరే విషయం లేదు. ఈ వర్గీకరణ అనేది కోర్టుకు వెళ్తే రేపొద్దున పార్లమెంట్లో బిల్లు నిలవదు. ఆ సంగతి మనకు తెలుసు. ఎందుకంటే అక్కడ బీహార్లో మాయావతి గారు వ్యతిరేకిస్తారు, ఉత్తరప్రదేశ్లో మాయావతి వ్యతిరేకిస్తారు, బీహార్లో చిరాగ్ పాస్వాన్ గారు వ్యతిరేకిస్తారు గ్యారంటీగా. ఇది మాత్రం ఈ బిల్లు నిలవదు, ఖచ్చితంగా నిలవదు. దీని మీద ఖచ్చితంగా పోరాడతాం, ఎంత దాకా వెళ్తాం, ప్రాణాలను తగ్గిస్తాం. ఈ బహుజనులు కానీ దళితులు కానీ ఒకే కుటుంబం అని ఏకంగా ఉంటారని ఇది తెలిసి రావాలని సోదరులకి బహుజనులందరికీ ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను.